అక్కడ యమద్వారం ఉందండి. సతీ సావిత్రి తన భర్త గురించి తపస్సు చేసి భర్తను పొందగందులకై ఆమె తపస్సు చేత సాక్షాత్తుగా యమధర్మరాజే భూమిలోకంలో కుడికాలు పెట్టాడని, ఆ పెట్టిన ప్రదేశమే యమద్వారమని దాన్ని కూడా ప్రతీక చెబుతున్నారు. ఆ ప్రతీక ప్రకారంగా యమద్వారం కూడా ఇక్కడ ఒక చిన్న ద్వారం మాదిరిగానే ఉంటుంది. మనం కూడా యమధర్మరాజుని యమాజ సోమకం సునత యమాజ జుహుతాహి యమగుంహ యజ్ఞోగచ్చగ్నితో అలంకృత అనేటువంటి మంత్రాన్ని చెబుతూ ఆ యమధర్మరాజుకు వెళ్ళి, ఓ భగవంతుడా యమధర్మరాజా, మా యొక్క 7 తరముల యొక్క దేవతలందరినీ కూడా నువ్వు కాపాడుతూ రేపుత్తరత్తున మా ప్రాణత్యాగం జరిగిన తర్వాత మాకు యమలోకంలో ఏ బాధలు లేకుండా సుఖశాంతులతో మమ్మల్ని ఉద్ధరింపచేయడానికి నీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని కూడా చూసి, దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం సర్వేషాం పితృణాం నరకాదుచ్చీర్య, శాశ్వత బ్రహ్మలోకాన్ని కలిగింపచేసే శక్తివంతుడు నీవు, నీ అనుగ్రహం మాకు కావాలి.